కరివేపాకు. కరివేపాకు యొక్క వేరు, బెరడు, గింజలు, పూలు అన్నీ వైద్యం ప్రయోజనాలు కలిగి ఉండటమే కాకుండా వీటన్నింటికీ ఇంచుమించు సమాన గుణాలే ఉన్నాయి. చిరుచేదుగా, కొద్దిగా వగరుగా, ఒకింత కారంగా, బాగా సువాసనగా ఉండే కరివేప ముక్కలో పనికిరాని భాగం అంటూ లేదు. శరీరానికి పొట్టకి, పేగులకి బలాన్నివ్వటమే కాక దీన్ని ప్రత్యేకంగా ఒక ఔషధంలా తీసుకొంటే నోటికి రుచిని పుట్టిస్తుంది కూడా. శరీరం ఎల్లప్పుడూ చల్లగా ఉండి చెమట అధికంగా పట్టే తత్వం ఉన్నవారికి కరివేపాకు వేడిని కలిగిస్తుంది. కరివేపాకుని మెత్తగా దంచి రోజు అన్నంలో ఒక ఆహార పదార్థంగా తీసుకొంటే ఈ బాధలు తగ్గడమే కాక చెమటలో దుర్గంధం, దుర్వాసన తగ్గుతాయి. న్యూమోనియా, బ్రాంకైటిస్ వంటి ఊపిరితిత్తుల్లో నిమ్ము, ఎలర్జీ వ్యాధులు, ఉబ్బసం, అదే పనిగా తుమ్ములతో, జలుబుతో బాధపడువారు తప్పనిసరిగా రోజు కరివేపాకు పొడిని తీసుకొంటే చాలా మంచి ఫలితం కనిపిస్తుంది. ధనియాలు, జీలకర్ర, కరివేపాకు ఎండినది విడివిడిగా నేతిలో వేయించి మెత్తగా దంచి సైంధవలవణం కలిపి ఒక సీసాలో భద్రపరచుకోండి. అమీబియాసిస్ వ్యాధిలో జీర్ణాశయం లోపలి మ్యూకస్ పొర ధ్వంసం అయి జీర్ణశక్తి దెబ్బతింటుంది. ఒక్కసారి విరేచన బద్ధకం, ఇంకోసారి అతిగా జిగురుతో కూడిన విరేచనాలతో బాధపడుతూ పేగులో పలుగులు దింపినట్లుంటుంది. దీనికి ఈ పొడిని అన్నంలో గాని, టిఫిన్లలో గాని, మజ్జిగలో గాని కలుపుకొని తీసుకుంటే జిగురు పడటం తగ్గి విరేచనం ఫ్రీగా అయి జీర్ణశక్తి పెరిగి తిన్నది వంట పట్టటం సాధ్యం అవుతుంది. మలబద్ధకం అనేది మూలవ్యాధి, పైల్స్ కి మూలకారణం. మలబద్ధకానికి అనేక కారణాలున్నాయి. దానికి కారణం ఏదైనా మొలల వ్యాధి రాక తప్పదు. అందుకనే కరివేపాకు పొడిని పైన చెప్పినట్లు తీసుకోండి. జీర్ణశక్తిని పెంచి విరేచన బద్ధకాన్ని సరిచేయడానికి కరివేపాకు మంచి సాయం చేస్తుంది. రక్తం పడుతున్న మొలల వ్యాధిలో కూడా రక్తస్రావం తీవ్రత తగ్గించడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. కరివేపాకు శ్రద్ధగా తీసుకొంటే బాధాకరమైన అతిసార వ్యాధి, కలరాలలో కూడా ఎంతో మేలు జరుగుతుంది. విరేచనాలు ఏ కారణం వలన అవుతన్నా సరే పైన చెప్పిన కరివేపాకు పొడిని మజ్జిగలో కలిపి తాగించండి. మీరు ఇప్పిస్తున్న విరేచనాల చికిత్స త్వరగా పనిచేసి వ్యాధి తీవ్రత వెంటనే తగ్గుతుంది. గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉండి అపాన వాయువులు, కడుపు ఉబ్బరంతో బాధపడుతున్న వారికి ఇందాక చెప్పిన కరివేపాకు పొడిని మజ్జిగలో కలిపి తాగించండి. వెంటనే కడుపులో మంట, ఉబ్బరం, వాయువులు తగ్గుతాయి. ఆకలి పెరుగుతుంది. కరివేపాకు మొక్క లేతవేరుని తీసుకొని ఎండబెట్టి మెత్తగా దంచి 1/4 చెంచా పొడిని తేనెతో గాని, మజ్జిగలో కలిపిగాని రాత్రిపూట పడుకునేప్పుడు తీసుకోండి. తెల్లవారాక సుఖ విరేచనం అవుతుంది. ఎంత తీసుకొంటే విరేచనం సాఫీగా అవుతుందో అంత మోతాదు తీసుకోండి. కరివేపాకు చెట్టు బెరడుని మెత్తగా దంచి కొద్దిగా నీళ్లు కలిపి ఒంటికి పట్టించి ఆరిన తర్వాత స్నానం చెయ్యండి. దురద పొక్కులు తగ్గుతాయి. కరివేపాకు బెరడుని నీళ్లలో వేసి బాగా మరిగించి ఆ కషాయంలో తీపి కలుపుకొని తాగితే అజీర్తి వలన కలిగే వాంతులు తగ్గుతాయి. ఈ చెట్టు బెరడు పొడిని వెన్నపూసతో కలిపి కీటకాలు కుట్టిన చోట రాస్తే విషదోషం తగ్గుతుంది. కరివేపాకు కొద్దిగా వేడి చేస్తుంది. అందుకని దీన్ని నేతిలో వేయించటం, ధనియాలు, జీలకర్రలతో కలిపి తీసుకోవటం వలన వేడి చేయకుండా ఉంటుంది. కరివేపాకు మెదడుకు కూడా మంచిదని ఆధునిక పరిశోధనలు చెప్తున్నాయి. రక్తదోషాలు, పైత్యపు దోషాలన్నింటిలోనూ దీన్ని వాడుకుంటే చికిత్స త్వరగా ఫలితాన్నిస్తుంది. కేన్సర్ వ్యాధిలో కూడా కరివేపాకు మంచిదని శాస్త్రవేత్తల సూచన. కరివేపాకు కాయని, పండుని కూడా చక్కగా ఎండించి మెత్తగా దంచి కరివేపాకుకు బదులుగా వాడుకోవచ్చు. వేడి ఎక్కువగా ఉన్నవారు, చెమట అతిగా పట్టేవారు ఇద్దరూ దీన్ని వాడుకోవచ్చు. దీనివలన శరీర ఉష్ణోగ్రత సమస్థితికి వస్తుంది. రోజు అన్నంలో తింటే భోజనంలో ఉండే విషదోషాలు పోతాయి. కరివేపాకులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, మెగ్నీషియం, రాగి ఉంటాయి. నికోటినిక్ ఆమ్లంతో పాటు విటమిన్ సి, విటమిన్ ఆ, విటమిన్ బి, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్స్, ప్లాస్టిస్టెరాల్స్, అమైనో ఆమ్లాలు, గ్లైకోసైడ్లు, ఫ్లేవానైడ్స్ ఉంటాయి.
కరివేపాకులో ఉన్న కార్బజోల్ ఆల్కలోయిడ్లలో అతిసారాన్ని నివారించవచ్చు. ఆయుర్వేదంలో జీర్ణశయ సమస్యలకు కరివేపాకును ఉపయోగిస్తారు. కరివేపాకులోని యాంటాక్సిడెంట్లు బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. కరివేపాకులోని టానిన్లు, కార్బాజోల్ ఆల్కలాయిడ్లు హెపటైటిస్, సిరోసిస్ వంటి వ్యాధుల నుంచి కాలేయాన్ని కాపాడుతాయి. కరివేపాకు చర్మం సంరక్షణకు సహాయపడుతుంది. ఆకులు రసం లేదా పేస్ట్ కాలిన, తెగిన గాయాలు, చర్మం దురదలు తగ్గించడానికి ఉపయోగపడతాయి.